జోగి రమేష్ తోడ్పాటుతోనే నకిలీ మద్యం తయారీ. ఇక్కడ చూడండి, జోగి రమేష్ అంటే మాజీ మంత్రి. సో ప్రధాన నిందితుడు జనార్దన్ రావుకు వైకాపా నేత అండదండలు, జగన్ క్యాబినెట్లో మంత్రి అయ్యాక సహకారం, ప్రతిగా 2-3 నెలలకోసారి 3 నుంచి 5 లక్షల చొప్పున ముడుపుల స్వీకరణ, 25 మంది అభియోగాలు నమోదు, 89 మంది సాక్షులు, 1300 పేజీలతో చివరి ఛార్జ్షీట్ చేసిన సిట్ ఎక్సైజ్ అధికారులు. ఇక్కడ వీళ్ళిద్దరే, జనార్దన్ రావు గారు, జోగి రమేష్ గారు. ఇక్కడ ప్రధాన నిందితుడు జనార్దన్ రావుకు వైకాపా నేత అండదండలు. వైకాపా నేత ఎవరో కాదు, మాజీ మంత్రి జోగి రమేష్. ఎందుకంటే ముఖ్యమంత్రి పీఠం మీద ఉండి అరెస్ట్ అయిన మొట్టమొదటి వ్యక్తి, భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత, పదవి దిగిపోయిన తర్వాత అరెస్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి పీఠం మీద అరెస్ట్ అయిన వ్యక్తి మాత్రం కేజ్రీవాలే. మరి అదే కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారు. దాంతో లింకప్లు ఉండి ఆ మనీ లాండరింగ్కి సంబంధించి, ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారాలు, 100 కోట్ల స్కామ్కి సంబంధించి ఇక్కడ తెలంగాణకు సంబంధించి తెలంగాణ బిడ్డ కవిత గారు కూడా అరెస్ట్ అయ్యారు. చూసాం మనం. అవన్నీ స్కాములు పోల్చితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాము చాలా 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 పెద్దదంట. ఎంతమంది, ఆయన ఎవరు ఎంపీ కూడా అరెస్ట్ అయ్యారుగా.